హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం స్పైసీగా, ఎంతో టేస్టీగా, గ్రేవీ ఎక్కువగా ఉండే మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి 7 నుంచి 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీలోకి ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుందండి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిల్ని పొడుగానే వేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఈ ఉల్లిపాయల యొక్క రంగు లైట్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు లైట్గా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 20 నుంచి 25 వరకు జీడిపప్పులను కూడా వేసుకోవాలి. అలాగే 8 నుంచి 10 వరకు బాదం పప్పులు, అలాగే కొద్దిగా జాపత్రి, 3 యాలకులు, ½ ఇంచ్ వరకు దాల్చిన చెక్కను కూడా వేసుకోవాలి. మసాలాలు యాడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసుకున్న జీడిపప్పు, బాదాము అలాగే మిగిలిన మసాలాలన్నింటినీ 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని బాగా తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. 2-3 నిమిషాల పాటు మసాలాలు బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉన్న టమాటాల్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అవ్వడానికి 2 నిమిషాలు పడుతుంది. టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిపోయాక మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. టమాటాలు సాఫ్ట్గా అయిపోయాక శుభ్రంగా కడిగి పెట్టిన గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగిన కొద్దిగా పుదీనా, ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని యాడ్ చేసుకున్నాక 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ మసాలా మొత్తాన్ని బాగా చల్లారనివ్వాలండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి మటన్ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు ట్రై చేశాక తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిపోయాక ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఉల్లిపాయలు డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దను కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టిన కేజీ వరకు మటన్ని యాడ్ చేసుకుందాము. మటన్ యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకొని 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూనే మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ని 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే మటన్ యొక్క కలర్ కాస్త చేంజ్ అవుతుంది. మూత పెట్టుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 5 నుంచి 8 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మటన్ బాగా ఫ్రై అయిపోయి మటన్కి మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ల వరకు మటన్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడు వేసుకుందాము. అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు, మటన్ మసాలాని యాడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఈ మసాలా మొత్తం మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుంటూనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మటన్లోకి మిక్సీ పట్టిన ప్యూరీని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఈ టైంలో మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. వేసుకున్న మసాలా ప్యూరీ మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మటన్ని బాగా మగ్గించుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక మూత తీసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలని చాలామంది చూస్తున్నారండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్పైసీ గుమగుమల ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి.
మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ని ఉడికించుకుంటే మసాలా మొత్తం మటన్ ముక్కలకు పట్టి మటన్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. మొత్తం ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకుంటే స్పెషల్గా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ మటన్ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, అలాగే బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే ఎందులో అయినా సరే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. నా ఛానల్లోకి ఎవరైనా మొదటిసారి వచ్చి ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే గనక వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే స్పైసీ గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర, పుదీనా తురుమును కూడా వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.